హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్ అడవిలో ఉన్న ఆకులను సేకరించి ఆకులతో చెప్పులను తయారు చేసి సిరి కాళ్లకు చెప్పులు తొడిగి, సిరి చెప్పులు నీకు కంఫర్ట్గా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. కంఫర్ట్గానే ఉన్నాయి క్రిష్, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని సిరి అడుగుతూ ఉంటుంది. ఓ అదా, నేను ఒకసారి టీవీలో చూశానులే అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నీకు చాలా తెలివితేటలున్నాయి క్రిష్ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం సిరి అని క్రిష్ అంటాడు. క్రిష్ సిరి ఇద్దరు కలిసి అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఎంత దూరం నడిస్తే అభయ ఆంజనేయ స్వామి గుడి వస్తుంది క్రిష్ అని సిరి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు సిరి, నేను కూడా ఇదే మొదటిసారి రావటం కదా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, ఈపాటికే మనం ఇంట్లో కనిపించట్లేదని అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అందరూ మన కోసం కంగారు పడుతూ ఉంటారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అందుకే నువ్వు ఇంటి దగ్గర ఉండి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడకుండా నేను గుడికి వెళ్ళానని చెప్పుంటే బాగుండేది సిరి అని చెప్పి క్రిష్ అంటాడు. అడవి చాలా ప్రమాదకరమైందని పండు చెప్పాడు. నువ్వు ఒక్కడివే వస్తే అడవిలో ఉన్న మృగాలు నిన్ను తింటే ఎలా క్రిష్, అందుకే నీకు తోడుగా వచ్చాను అని సిరి చెప్తూ ఉంటుంది. ఓ, నువ్వుంటే అడవిలో ఉన్న క్రూర మృగాలు నన్ను తినవా సిరి అని క్రిష్ అంటూ ఉంటాడు. అది కాదు క్రిష్ అని సిరి అంటూ ఉంటే, సరే జోక్ చేశానులే సిరి, పద వెళ్దాం అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక సిరి క్రిష్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటే అభయ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. క్రిష్ గుడిని చూసి, సిరి అటు చూడు, మనం వెతుకుతున్న గుడి అదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవును క్రిష్, అదే అభయ ఆంజనేయ స్వామి గుడి. నువ్వు తీసుకొచ్చిన ముడుపుని కట్టేద్దాం పదా, ఏంజెల్ ఆంటీ ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా మన దగ్గరికి వస్తుంది అని సిరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి వాళ్ళు క్రిష్ని సిరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి అప్పుడే సిఐ సంధ్యకు ఫోన్ కాల్ వస్తుంది. సిఐ సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను మేడం, ఇందాకలా మీరు కంట్రోల్ రూమ్కి పంపించిన ఫొటోస్లో ఒక అబ్బాయి ఉన్నాడే, ఆ అబ్బాయి ఫారెస్ట్ దగ్గర కనిపించాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఫారెస్ట్ దగ్గర మీరు ఆ అబ్బాయితో ఏమైనా మాట్లాడారా అని సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయిని ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను. ఆ అబ్బాయి నన్ను చూసి కంగారు పడ్డాడు కూడా మేడం. ఫారెస్ట్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకుంటున్నానని నాతో ఆ బాబు అబద్ధం చెప్పినట్టున్నాడు మేడం అని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేసిన కానిస్టేబుల్ సిఐ సంధ్యకు చెప్తూ ఉంటాడు. ఎక్కడ ఫారెస్ట్ ఏంటి అని సంధ్య అడుగుతూ ఉంటే, సిటీ అవుట్స్కట్స్లో ఉండే ఫారెస్ట్ మేడం అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ, మళ్ళీ ఆ బాబు నీకు కనిపించినా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నాకు కాల్ చేసి చెప్పు అని సిఐ సంధ్య ఫోన్ కట్ చేస్తుంది. సంధ్య గారు ఏం జరిగింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. క్రిష్ ఇందాకలా సిటీ అవుట్స్కట్స్లో ఫారెస్ట్ దగ్గర మా కానిస్టేబుల్కి కనిపించాడంట విహారీ గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఫారెస్టా? ఫారెస్ట్ వైపు వెళ్లాల్సిన అవసరం క్రిష్కి ఏంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏమో విహారీ గారు, మనం కూడా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ క్రిష్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో చూద్దాం అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. త్వరగా పోదాం పదండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సుభాష్ రౌడీలను తీసుకొని సిరి క్రిష్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిరి క్రిష్ ఇద్దరు కూడా అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్తారు. స్వామి, మా అమ్మ కనిపించకుండా పోయి చాలా రోజులవుతుంది. మా అమ్మకు నాకు మా అమ్మ మాత్రమే ఉన్నాము. మాకు ఎవరు లేరు స్వామి. మా అమ్మ ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి క్షేమంగా వచ్చేలా చూడు స్వామి, ప్లీజ్ స్వామి అని క్రిష్ అభయ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటూ ముడుపుని చూపిస్తూ ఉంటాడు. ఇక సిరి కూడా, ఏంజెల్ ఆంటీ చాలా మంచిది స్వామి, ఏంజెల్ ఆంటీ ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీని ఎక్కడ ఉన్నా కూడా క్రిష్ దగ్గరికి చేర్చు స్వామి, క్రిష్ చాలా బాధపడుతున్నాడు, క్రిష్ ఏంజెల్ ఆంటీ సంతోషంగా ఉండాలి అని చెప్పి సిరి అభయ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అలా అభయ ఆంజనేయ స్వామికి ఇద్దరు కూడా నమస్కారం చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత క్రిష్ ఆ ముడుపు కట్టు, ఏంజెల్ ఆంటీ మన దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే సిరి అని చెప్పి క్రిష్
తన చేతిలో ఉన్న ముడుపుని అభయ ఆంజనేయ స్వామికి కట్టుకుంటూ మా అమ్మ త్వరగా నా దగ్గరికి రావాలి, మా అమ్మ క్షేమంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. సిరి ముడుపు కట్టడం పూర్తయిపోయింది, మనం వచ్చిన పని పూర్తయినట్టే, మరి మనం ఇక బయలుదేరదామా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. బయలుదేరదాం క్రిష్, బాగా ఆకలిగా ఉంది అని సిరి చెప్తూ ఉంటుంది. ఆకలిగా ఉందా? అయితే నువ్వు ఇక్కడే కూర్చో, ఈ అడవిలో ఏవైనా కాయలు దొరుకుతాయేమో, నేను వెళ్ళి తీసుకొస్తాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. వద్దు క్రిష్, ఇది చాలా భయంకరమైన అడవని పండు చెప్పాడు కదా, వద్దు, ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళాక కడుపు నిండా తిందాం అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు సిరి, ఇక్కడే కూర్చో అని క్రిష్ అలా పక్కకు వెళ్ళి కొన్ని కాయలను తీసుకొచ్చి సిరికి ఇస్తాడు. ఫ్రూట్స్ చాలా బాగున్నాయి క్రిష్, నువ్వు కూడా తిను అని చెప్పి సిరి అంటుంది. ఇక క్రిష్ సిరి ఇద్దరు కూడా ఫ్రూట్స్ తినేసి మెల్లగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక క్రిష్ సిరి కట్టిన ఆ ముడుపుతో అభయ ఆంజనేయ స్వామి హాస్పిటల్లో ఉన్న లక్ష్మికి స్పృహ వచ్చేలా చేస్తారు. లక్ష్మి చేతులు కదిలిస్తూ ఉంటే నర్సు లక్ష్మి చేతులు కదిలించడం చూసి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ డాక్టర్, ముఖమంతా కాలిపోయినా ఆ అమ్మాయి చేతులు కదిలిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పి డాక్టర్ అంటుంది. డాక్టర్ నర్స్ ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరకు వస్తారు. లక్ష్మి చేతులు కదిలిస్తూ ఉంటుంది. నర్స్, ఈ పేషెంటు ఇప్పుడే స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి స్పృహలోకి వచ్చి ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఉన్నామమ్మా, నీకు ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని నేనే అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నా ముఖానికి నా కళ్ళకు కట్టు కట్టారు, నాకేమైంది డాక్టర్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందమ్మా, ఫైర్ యాక్సిడెంట్లో నీ ఫేస్ అంతా కూడా కాలిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. నో అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు చాలా రోజుల తర్వాత స్పృహలోకి వచ్చావు, అలా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, నీ హెల్త్ అప్సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, నా మొహం పూర్తిగా కాలిపోయిందా, నా ముఖాన్ని నేనే గుర్తుపట్టలేవనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చాలా వరకు కాలిపోయిందమ్మా, నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాము కదా, కాలిన ఫేస్ అంతా కూడా ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నా కోసం ఎవరైనా వచ్చారా, నా వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడే స్పృహలోకి వచ్చావు, నువ్వు ఎవరో తెలియక మేము ఆలోచిస్తున్నాము, నీకోసం ఇంకెవరు వస్తారమ్మా, ఎవరికైనా మేము నువ్వని చెప్పాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. నీ పేరేంటి ఇంతకీ అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. సిరి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమ్మా, నీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా రోజులైందని డాక్టర్ చెప్తున్నారు. నా కొడుకు క్రిష్ బామ్మ ఎలా ఉన్నారో ఏంటో, నాకు ఇలాంటి ప్రమాదం మరెప్పుడైనా జరిగితే నా కొడుకు అనాథ అవ్వకూడదు, నా కొడుక్కి అందరూ ఉన్నారు, పెద్ద కుటుంబమే ఉంది, నా కొడుకుని వాళ్ళ దగ్గరకు చేర్చాలి అని లక్ష్మి తనలో తానే అనుకొని డాక్టర్కి విహారి గారి నెంబర్ ఇస్తాను, విహారి గారు డాక్టర్తో మాట్లాడతారు, విహారి గారు ఇక్కడికి వస్తారు, నన్ను చూస్తారు, క్రిష్ విహారి గారి కొడుకు అన్న నిజం విహారి గారికి చెప్పేస్తాను, క్రిష్ ఈరోజు కాకపోయినా రేపటైనా విహారి గారి దగ్గరకు వెళ్ళాల్సిందే, నిజం బయట పెట్టేస్తాను, నాకు ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగినా కూడా క్రిష్ అనాథ అవ్వకూడదు అని లక్ష్మి తనలో తానే అనుకొని, డాక్టర్ ఒక నెంబర్ ఇస్తాను, వాళ్లకు ఫోన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే చెప్పమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీ నెంబర్ని డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్ విహారీ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. విహారీ క్రిష్ని వెతుక్కుంటూ ఫారెస్ట్ వైపు వెళ్తూ ఉంటే ఇక సిటీ అవుట్స్కట్స్లో ఉండటం వల్ల ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఫోన్ కలిసిందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నాట్ రీచబుల్ చెప్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, నా మొహానికి ఉన్న కట్టు ఎప్పుడు ఊడదీస్తారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు తీసేయమంటే తీసేస్తానమ్మా, చాలా రోజుల నుంచి నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ నీ ముఖానికి ఉన్న గాయాలన్నీ కూడా తగ్గిపోయే ఉంటాయి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, నా మొహానికి ఉన్న కట్టును తీసేయండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక డాక్టర్ లక్ష్మి మొహానికి ఉన్న కట్టుని తీస్తూ ఉంటారు.
సిస్టర్, ఆ అమ్మాయికి మిర్రర్ ఇవ్వు అని డాక్టర్ చెప్పడంతో నర్సు మిర్రర్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తారు. కాలిపోయిన మొహాన్ని లక్ష్మి మిర్రర్లో చూసుకొని షాక్ అవుతుంది. ఈ ముఖంతో నేను విహారీ గారి ముందుకు ఎలా వెళ్ళాలి, క్రిష్ విహారీ గారి కొడుకన్న నిజాన్ని ఎలా చెప్పాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఫారెస్ట్ వైపు వెళ్తూ ఉంటే ఒక షాప్ కనిపిస్తుంది. సంధ్య గారు, ఇక్కడ కార్ ఆఫ్ చేయండి అని చెప్పి విహారీ అంటాడు. ఇక సంధ్య కార్ ఆఫ్ చేయగానే విహారీ క్రిష్ సిరి ఫోటో పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ షాప్ దగ్గరకు వెళ్ళి ఈ పిల్లల్ని మీరేమైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. ఈ పాపను చూడలేదు, కానీ ఈ బాబు ఇందాకలా ఈ షాప్ దగ్గరకు వచ్చాడు సార్ అని చెప్పి షాప్ ఆవిడ చెప్తూ ఉంటుంది. ఎంతసేపు అవుతుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. 2 గంటల పైన అవుతుంది అని షాప్ ఆవిడ చెప్తూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళారో చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న దారిలో నుంచి అడవిలోకి వెళ్ళారు సార్ అని చెప్పి షాప్ ఆవిడ చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సహస్ర విహారీకి ఫోన్ చేస్తుంది. అప్పుడు విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి సహస్ర ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. సిరి ఎక్కడ ఉందో తెలిసిందా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, సిరి క్రిష్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు చూసిన వాళ్ళు చెప్పారు. మేము కూడా ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. సిరిని క్రిష్ని జాగ్రత్తగా తీసుకొస్తాము అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా, అత్తయ్య, సిరి కనిపించిందంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సిరికి క్రిష్కి ఏం కాకుండా చూసుకో విహారీ అని యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, డోంట్ వరీ, కాసేపట్లో సిరిని క్రిష్ని తీసుకొని వచ్చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ ఫోన్కి సిగ్నల్ రావటంతో డాక్టర్ ఫోన్ చేసిన ఫోన్ కాల్ కూడా మిస్డ్ కాల్గా పడుతుంది. సహస్ర ఫోన్ కట్ చేయడంతో విహారీ ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందే అని తనలో తానే అనుకొని వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరే కదా నాకు ఫోన్ చేసింది, ఎవరు మీరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. హో, నేను డాక్టర్ని. ఒక పేషెంట్ మా దగ్గర చాలా రోజులుగా ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చింది. తన పేరు సిరి. ఫైర్ యాక్సిడెంట్లో సిరి ముఖమంతా కూడా కాలిపోయింది. ఇప్పుడే తను స్పృహలోకి రాగానే తన వాళ్ళు ఎవరైనా ఉంటే నెంబర్ ఇవ్వమని అడిగితే మీ నెంబర్ ఇచ్చారు సార్, అందుకే మీకు కాల్ చేశాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సిరి క్షేమంగా మీ దగ్గరే ఉందా డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును, మా దగ్గరే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. కాసేపట్లో నేను హాస్పిటల్కు వస్తాను, నేను వచ్చే వరకు సిరిని జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. సంధ్య గారు, గుడ్ న్యూస్, సిరి గారు ఎక్కడున్నారో తెలిసిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు. అయితే పిల్లల్ని వెతికి పట్టుకొని సిరి గారిని కలుద్దాం విహారీ గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.